నువ్వు నా ప్రార్థన ఆలకించు. ఈ రాత్రి నా ప్రార్థన అంగీకరించు. ఈ రాత్రి మా దేశానికి, మా ప్రాంతానికి, మా రాష్ట్రించు, మా కథ తీర్చు, మా సమస్యలు తొలగింపు చేయమని ప్రార్థన చేద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, ఏసే తోడు ఉంటే మనకు ఏ దిగులు, ఏ భయం ఉండదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దావిజనులు దానియేలు గారి కొరకు, మరియమ్మ గారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా యెషూవ గారి కొరకు, ప్యోలా గారి కొరకు, విజయమ్మ గారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా డాక్టర్ చంద్ర గారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి రాజు గారి కొరకు, లూదియా గారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారు కొన్ని సమస్యలు పోవాలని, వారు కొన్ని ఇబ్బందులు పోవాలని, వారు కొన్ని బాధలు పోవాలని మనం ప్రార్థన చేయాలి. మరియమ్మ గారి కోసం, దానియేలు గారి కోసం ప్రార్థిస్తున్నామయ్యా, మా ప్రార్థన ఆలకించండి అని మరణానికి ఎట్టివేసి దైవజనులకు, దైవజనురాలకు జీవాన్ని ఇచ్చాడు. మరణం వెంకివేయాలనుకుంది, దేవుడు మాత్రం జీవాన్ని ఇచ్చాడు. మరణమా, నా సేవకుని ముట్టితే జాగ్రత్త, ఖబర్దార్ అన్నాడు. మరణం భయపడి పారిపోయింది. దేవుడు జీవార్థిస్తున్నాం. దైవజనుడు దానియేలు గారి కొరకు, మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. యెషూవ గారి కొరకు, ప్యోలా గారి కొరకు, విజయమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, మా ప్రార్థన అంగీకరించి వారి కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వమని అడుగుదాం. మా ప్రార్థన ఆలకించి వారి శరీరాలను, రోగాలు తొలగించమని అడుగుదాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మన దేవుడికి అసాధ్యమట్టి ఏది లేదు. అడుగుడు మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు. అయా, దైవజనులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. రాకపోకల్లో మీరు తీసుకొచ్చి ఎంతో కష్టపడుతున్నాయినా, ఇదిగో మాకెంతో నేర్పిస్తున్నారు.